గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ. ఈ గణతంత్ర దినోత్సవం అనేది జాతీయ పండుగ గుర్తించడం అనేది జరిగింది. మనకు భారతదేశంలో 2 జాతీయ పండుగలు జరుపుకుంటాం. దానిలో స్వతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం. ఈ రెండు కూడా ఇంత సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే ఆనాటి వ్యక్తులు వారి యొక్క కష్టము, వారి యొక్క ఫలితము, వారి యొక్క అమరులైనటువంటి వ్యక్తులు ఆనాడు అలా ఉన్నందుకే మనం ఇంత గొప్పగా ఈనాడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి వారికి మనం మొదటగా కృతజ్ఞతాభావాన్ని తెలియజేయాలి. ఆనాటి వ్యక్తులు ఈనాటి వ్యక్తుల్లా స్వార్థంగా ఉండింటే ఈ స్వతంత్రాలు వచ్చేవి కావు, ఈ గణతంత్ర వేడుకలు మనం జరుపుకునే వాళ్ళం కాదు. కానీ ఈనాటి సమాజం ఎట్లా ఉందంటే మొత్తము స్వార్థంతో నిండిపోయింది. స్వలాభాన్ని ఆలోచన చేస్తున్నాడు. తన వ్యక్తిగతంగా నా కడుపు నిండితే చాలు, ఎదుటి వాళ్ళకి ఏం చేయకపోయినా పర్వాలేదు అన్నటువంటి ధోరణితో ఈనాటి సమాజం మనకు కనిపిస్తూ ఉంది. ఒక కవి చెప్తా ఉంటాడు, విద్యార్థులు మీరు కూడా ఎవరి విషయాలను వినకుండా మీకు మనసు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీ మనసును ఒకే విషయం పైన ఏకాగ్రత పెట్టి జీవితంలో ఏది సాధించాలనుకుంటారో దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి జీవితంలో విజయం సాధించాలి. ఎవరో నేను చెప్తే మీరు వినకండి, పక్క చాలా మంది చెప్తా ఉంటారు. మనం ఎందుకంటే ఈనాటి ఈ సమాజంలో చాలా టెక్నాలజీ పెరిగింది. మంచి విషయాలపైన మనసును కేంద్రీకరించండి. ఎప్పుడైతే అలా ఆలోచన చేస్తామో మనకు ఉన్నటువంటి జ్ఞానం అనేది అచంచలమైనటువంటి ఏ కంప్యూటర్లో ఏం కూడా మనం మెదడు ముందు పనిచేయవు. అంతటి ఉత్తమమైనటువంటి జన్మ ఒక మనిషి జన్మ మాత్రమే. అలాంటి జన్మలో పుట్టిన మనకున్నటువంటి మేధస్సును ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు చెప్తున్నా వారి మాటలు వినకుండా మన యొక్క స్వయం కృషితో ఎదిగే ప్రయత్నం చేయాలి. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఆనాడు గాంధీ గారు చూడండి, మహాత్ముడు ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాడు, పోర్బందర్ గుజరాత్లో. అతను మనసులో ఒక లాయర్. వాస్తవానికి ఇక్కడ బారిస్టర్ పర్వతీశం చదివాడు. సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంటే ఒక చెంప పట్టు పడితే నాన్న ఈ చెంపను కూడా కొట్టని చెప్పి ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి మారిపోయాడు, మూర్ఖంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆ విధంగా నిస్వార్థంగా ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళను మనం స్మరిస్తున్నాం. ఎన్ని తరాలు గడిచినా వాళ్ళని మాత్రం ఇంకా స్మరిస్తూనే ఉంటాం. మనం పోయినా మన పిల్లలు అట్లా ఎన్ని తరాలు పోయినా వారి విగ్రహాలను పెట్టుకొని మనం పూజిస్తున్నాం. మనం కూడా వాళ్ళలాంటి మనుషులమే కదా, ఎందుకు ఆలోచన చేయడం లేదు మనం అంటే మనం అజ్ఞానంగా ఆలోచన చేస్తున్నాం. మనసు ఉంది, మేధస్సు ఉంది, ఎవడో చెప్పే విషయం పైన ఆధారపడి జీవిస్తున్నాం. నీ స్వశక్తితో ఎదగాలి నేను కోరుకునేదని. ఒక కవి చెప్తా ఉంటాడు, ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా నిలుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేనిది నడవది సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది అంటూ ఒక కవి చెప్పాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ముడి వజ్రం చూడడానికి మనకు కనిపిస్తుంది, అందవిహీనంగా ఉంటుంది. దానిలో ఒకసారి సాధన దాన్ని ఎప్పుడైతే రబ్ చేస్తామో దానిలో ఉన్న కాంతి బయటికి వస్తుంది, కాంతివంతంగా అందరినీ ఆకర్షిస్తుంది. ఒక నాదం అంటే వీణను మీటినప్పుడే దానిలో ఉన్న అద్భుతమైనటువంటి స్వరం బయటికి వస్తుంది. అంటే మనలో కూడా నడిపించే చైతన్యం లేనిది నడవదు సృష్టి. ఆనాడు నడిపించారు కాబట్టి మనం ఇంత ముందుకు వచ్చాం. మనం కూడా భావితరానికి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేటటువంటి నడిపించే చైతన్యం మనలో కూడా రావాలి. అది నేను కోరుకుంటున్నా. మీరు ఇప్పుడున్నటువంటి మనసు ఎట్లాంటిదంటే విద్యార్థులైనటువంటి మీరు ఇప్పుడే మన యొక్క జీవితం అనేది నిర్ధారణ చేసుకుంటూ భవిష్యత్తు అనేటటువంటిది ఇప్పుడే నిర్ధారణ చేసుకుంటే మంచి లైఫ్ అనేది దొరుకుతుంది. కానీ అలా కాకుండా మూర్ఖత్వంగా ఆలోచన చేయడం. సమాజంలో ఎట్లా ఉన్నారంటే మూర్ఖులు కొందరు, అందరు అనలేదు, కొందరు ఉన్నారు. మూర్ఖత్వం అంటే ఏంటంటే అన్నీ నాకు తెలుసు, నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అనేటటువంటి ధోరణిలో ఆలోచన చేస్తుంటారు జనాలు. ఉదాహరణకు ఒక పద్యం చెప్పాడు ఏనుగుల లక్ష్మణ కవి, సుభాషితాల్లో ఉన్నటువంటి పద్యాలు. నాగుపామును మెడలా సర్పం అంటాము, అది ఒక దండలా వేసుకోవచ్చు ప్రయత్నం చేస్తే. ఇంకొకటి ఇసుకలో తైలాన్ని తీయవచ్చు ప్రయత్నం చేస్తే. ఇంకొకటి చెప్పాడు, అడవిలో తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు. ఇవన్నీ కూడా అసాధ్యమే.
ఒక ముసలి నోట్లో బంగారు ఆభరణం ఉంటే దాన్ని కూడా తొలగించవచ్చు ప్రయత్నం చేసి. ఇవన్నీ అసాధ్యం, సాధ్యమైన కావు, కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాయి. కాబట్టి మనం కూడా అంటే ఇలాంటి అసాధ్యమైనటువంటి పనులు కూడా చేయడానికి సిద్ధమవుతాము, కానీ మూర్ఖుని యొక్క మనసును మాత్రం మనం రంజింప చేయలేము, వాని మనసును మనము కరిగించలేము. అట్లాంటి వ్యక్తిత్వాలు ఈనాడు సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి మన అరచేతిలో సెల్లులు ఉన్నాయి, ప్రపంచాన్ని చూస్తున్నాం, ఒక్కొక్క వ్యక్తులు ఏ విధంగా ఎదుగుతున్నారు. అట్లాంటి మంచి విషయాలు మనం చదివే ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలి. పుస్తకాలు కూడా 2 రకాలు ఉంటాయి, మంచి పుస్తకాలు, చెడు పుస్తకాలు. మంచి పుస్తకాలను ఎప్పుడైతే నువ్వు ఆదరిస్తావో ఆ మంచి పుస్తకాన్ని నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మహామేధావి అనేటటువంటి గుర్తింపు తీసుకున్నాడు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ప్రపంచం మొత్తం కూడా తిరిగి వచ్చాడు. ఏ క్షణాలు ఏ చిన్న పేపర్ కనిపించినా ఆ పేపర్ తీసుకొని దానిలో ఉన్నటువంటి విషయాన్ని నేర్చుకొని భద్రంగా దాచుకునేవాడు. పుస్తకాల పురుగు అంటాం అతను. అందుకే అనునిత్యం పుస్తకాలు చదివేవాడు. జ్ఞానం అంటే అదే, మనిషిలో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఎదుగుదా అంటే డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచన మనం చేయాలి తప్ప ఎంతసేపు ఉన్నా ఈ పరిసరాలను ఆలోచన చేస్తున్నాం. ఒక వ్యక్తి ఎట్లా ఎదిగాడు, అలాంటి వ్యక్తులు మనం ఎందుకు కాకూడదు అనేటటువంటి ధోరణి మనం ఆలోచన చేయాలి. కానీ అలాంటి ఆలోచన మనం చేయడం లేదు. కాబట్టి గొప్ప గొప్ప వ్యక్తులు ఆలోచన చేస్తున్నారు, గొప్ప వ్యక్తులు కాగలుగుతున్నారు. మనం కూడా అలాంటి వ్యక్తులు కావాలని నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా ఈనాటి విద్యార్థులు సమాజంలో ప్రభుత్వాలు ఎన్నో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మంచి అవకాశాలు మనకు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని